బాబా ఏం ఎండు కొడుతుంది సామె? ఏం ఆ సెత్త ఎత్తేపటికే సాలైపోయాపో. ఏం ఇంతొట్టు ఎండు ఉంది? పొద్దుననే ఇంత ఎండు వస్తుంది, ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకెంత వస్తుందో ఏమప్ప. ఓహో ఉండేకైతుందో లేదో. సాలైపోయాపో. జాను 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 బేబీ అలా అవుతుంది. ఓహో ఈడ ఉండరా? బాగుండరా? ఓహో మీరా? మొంతానే పోయింట్రీ, తిరిగా వచ్చిండారు. అయ్యో ఏం ఇట్లా చెప్తా ఉండారు? ఏం రాకూడదా మేము? అయ్యో రాండమ్మా, ఎవరు వద్దు అంటారు? మీ కూతురు కదా, రాండా. ఏ జాను, మీ అమ్మ వచ్చింది చూడే. హాయ్ మామ్. హాయ్ బేబీ. స్టార్ట్ చేస్తారు వీళ్ళు. మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ, ఐ టు లవ్ యూ బేబీ, యూ మై హీరోయిన్ మమ్మీ, యూ మై స్ట్రెంగ్త్ మమ్మీ, యూ మై వర్డ్ బేబీ, యూ మై ఎవ్రీథింగ్ బేబీ. ఇదేం పిచ్చిముండ్లప్ప వీళ్ళు. మ్యాంగో అక్క, మీరిద్దరు మాట్లాడుకొని ఉండండి. ఇప్పుడు తన సెత్తుడిసి వచ్చిండనా, పోయి సయ్యి కాలు మాకు కడుకొని వస్తాను. ఏ జాను, ఆ కాపీన టీన పెట్టుపో, మీ అమ్మ పొద్దున వచ్చింది. నేను నీకు ఎట్లా చెప్పించిండాను అట్లా సై కాపీని. ఆమెకి నీ ఇష్టం వచ్చి అట్లా చెయ్యకపోవద్దు. ఆమెకి ఉత్తు నీళ్ళు వేసింటావు అంతే, నువ్వు కరెక్ట్గా చెయ్యి. సరే అత్త. ఏం మాట్లాడతారో చూస్తానుండు. బేబీ యు ఫైన్? యా మామ్, ఐ రియలీ ఫైన్. అది ఏమి ఇంగ్లీష్ మాట్లాడతారా ఏమప్ప. ఆ మంచిని అడగాల వీళ్ళేమేమి మాట్లాడతారనేసి. ఏం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మంచి ఉండింటే చెప్తా ఉండే ఏమేమి మాట్లాడుతూ ఉండరు అనేసి. మా ఊర్లోనే అదే చూడి చదివిండది బాగా. ఇంగ్లీష్ పీస్ అంతా బాగా వస్తుంది దానికి. బేబీ నాకు కాఫీ టీ అంతా వద్దు బేబీ. మీ అత్తకి కావాల్సి ఉంటే సేయి నువ్వు కాఫీని, నాకు మాత్రం వద్దు. నాకేమన్నా కోల్డ్గా ఫ్రెష్ జ్యూస్ ఉంటే సేయమా ప్లీజ్. అయ్యా అంతేనా మమ్మీ, చేసిస్తాను. ఇడి ఏమీ అన్ను జాను, నువ్వు ఈ కొంపుకు వచ్చిండవు ఎంత ఎండు తెలిసిన ఇడా. అయ్యప్ప నేను సక్క ట్యాన్ అయిపోతుంది జాను. అవును మమ్మీ, ఈ ఊర్లో ఎండ చాలా ఉంది. సన్ స్క్రీన్ రాసుకో. అయ్యో జాను, సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఎంత రాసుకొని ఉండను జాను. వచ్చేటప్పుడు కూడా అంబ్రెలా పెట్టుకునే వచ్చిండా, కానీ చాలా ఎండు ఉంది తెలిసిన. అలా బిత్ర క్లారా, అంబ్రెలా అంటే ఏమి? ఛత్రి ఉండొచ్చేమో ఆడ పెట్టే ఛత్రినే. ఛత్రి ఉండొచ్చేమో. ఏమి ఉండేది నల్లగా ఉంది, దీనికి ఛత్రి వేరే కావాలేమో ఛత్రముండికి. జాను నేను రూమ్కి పోయి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. నాకు కంఫర్ట్గానే లేదు జాను. ఫస్ట్ పోయి నైట్ వేసుకొని వస్తాను. నన్నేమన్నా మీ అత్త నైటీలా చూస్తే ఇక్కడ పండుకొని సస్తుందట్టే. ఫస్ట్ పోయి నైట్ వేసుకొని దాని ముందర చూపిస్తానుండు. ఓహో ఈ బిత్రాకి తెలీదు నా దగ్గర నైటీలు ఉండవు అనేసి. నేను నైట్ వేసుకొని వస్తానుండు. నా కడప ఇది మండించేది, నేను దీని కడప మండిస్తానుండు. జాను అత్త, మీరు నైట్ వేసుకొని ఉండారా? అవును, ఎలా వేసుకోకూడదా? వేసుకోండి అత్త, బాగా కనపడతా ఉండారు. బాగా కనపడుతుంది బాగా. బాగుంది అత్త. ఎప్పుడు తీసుకుంటారే? అయ్యో ఇది పాతదమ్మా, నేను ఫస్ట్ ఇంకా నైట్ వేసుకుంటా ఉంటుంది. ఇది పాతదే, కొత్తది కాదు. అట్లే నాకు కాఫీ టీ అంతా వద్దు. ఏమైనా జ్యూస్ చేసుకొని వచ్చాడే, పండ్లు జ్యూస్ ఏమైనా చేసుకొనిరా. సరేనా, అడుక్కొని ఉంటాను, చేసుకొనిరా. అట్లే ఒక గ్లాస్ ఎక్స్ట్రా చేయి. నేను నా ఫ్రెండ్ జయ్యికి ఇచ్చేస్తాను. ఒక గ్లాస్ ఎక్స్ట్రాని చేయి. ఎట్లా ఇచ్చా సాకు. ఏ మమ్మీ, నువ్వు దాని కడుపు పండిస్తాననేసి నైట్ వేసుకొని వస్తాను అనేసి పోతా ఉండవు, కానీ మా అత్తే నైట్ వేసుకొని వచ్చింది కదా మమ్మీ. కాదు, మీ అత్త ఎప్పుడు నీకు నైట్ వేస్తుందా? అప్పదో వస్తుంది కదా, అప్పదంతా నైట్ని వేసుకోలేదు. నీ పది వేసుకొని వచ్చింది చూడు. అది దానికి నువ్వు జ్యూస్ కావాలంట, కాఫీ టీ వద్దంట. ఎండ చాలా ఉంది కదా మమ్మీ, దానికే వాళ్ళకి పాపం జ్యూస్ ఏమైనా కావాలేమో. కాఫీ టీ వద్దు అనేసి జ్యూస్ చెప్పిండారా, చేసుకొని వస్తానుండు. అది కావాలనేసి వేసుకొని వచ్చింది నా కడుపు పండించకి. ఎంత తెలుస్తా ఉంది, ఇన్నాళ్ళు వేసుకొని ఉంది, ఈ పది వేసుకొని వచ్చింది ఉండు బిత్రి. జయ్యి ఓరేనక్క రా, కుక్కరా. ఏం చేస్తా ఉంటువే? అయ్యా తింటా ఉంటున్నాకో. ఇప్పుడు తన తిని సై కడుపుతా ఉంటున్నా, అట్లే నువ్వు పిలుస్తు. ఏమక్క తింటువా నువ్వు జయ్యి? తినేసి నేను వస్తుంది. ఏమో సైలా పెట్టుకొని ఉండవు. అది ఆ బిత్రి
నా కోడలో వాళ్ళ అమ్మ వచ్చిందమ్మా, మా కోడంగి వాళ్ళ అమ్మ. అది ఏమో ఆపులు తెచ్చిండే, దానికే ఇది నా కోడలు జ్యూస్ తెస్తా ఉండే. అట్లే ఒక గ్లాసు ఎక్స్ట్రా చేయమ్మా, నేను మా ఫ్రెండ్ జయ్యికి ఇయ్యాలా అనేసి చేసుకొని ఎత్తుకొని వస్తుంది, తినేసి అట్లా పరాడుకొని పోతామనేసి ఎత్తుకొని వస్తుంది. అట్లే సైలా పెట్టుకొని తీసుకా జయ్యి, తాగు, చల్లగా ఉంది. ఓహో ఎంత చల్లగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టిందేమో. ఆపల్ జ్యూస్ చూస్తా ఉంటే నోట్లో నీళ్ళు వస్తుంది. ఫస్ట్ తాగిస్తానుండు. జయ్యక్క జయ్యక్క రేణుక నువ్వే పెట్టుకుని సెట్లోనే ఉన్ని, నా సెట్లో ఉంటే ఆ మంచి తీసుకొని తాగిస్తుంది అక్కో. చల్లగా ఉంది నాకు జయ్యక్క అనేసి ఎంత అదే తక్కువనిస్తుంది. నీ సెట్లోనే పెట్టుకొని ఉండు, ఆమెకు తీసుకుంటాను. నా పేరు ఆపల్ జ్యూస్ చూస్తా ఉంటే నోట్లో ఎంత నీళ్ళు వస్తుంది. రేణుక నువ్వు నీ సెట్లోనే పెట్టుకొని ఉండు, ఆమెకు తాగుతాను. అయ్యా దానికి అంత దిగులు పడతా ఉండవు, ఇచ్చేలేదు నేనే తాగుతాను. అట్లంతా ఉన్నాయి కొయ్యలేదు. నేను 100 రూపాయలు తీసుకొని ఉండను దాని దగ్గర. 100 రూపాయలే యాప తీసుకొని ఉంటే. అదే అక్క, 10 నైట్లు అమ్మాయికి ఆ అమ్మ వచ్చిండే కదా, అప్పుడు తీసుకొని ఉంటే 100 రూపాయలు ఇంకా ఇవ్వలేదు. దాన్నే అడగాక వస్తూ ఉంటుంది. ఏమైనా తినేది ఉంటే తినేసి తాగేసి అట్లా పోతుందక్కో. నీకు మాన మరేది లేదురా, దాన్ని 100 రూపాయలు ఎలా పెట్టుకుని ఉండవు. ఇన్నాళ్ళైతేనా ఇచ్చిడాల్సి ఉండే, అది ఇచ్చిస్తే అది నీ ఇంటి దగ్గర వస్తుంది చెప్పు. అది ఏమో తెలీదు అక్క, అది ఏమి దాని టైం బాగలేదో నా టైం బాగలేదో తెలీదు. దానికి 100 రూపాయలు ఇవ్వాలా అని సెట్ పెట్టుకొని ఉంటాను. ఏమైనా వచ్చేస్తుంది అక్క, ఏమైనా వచ్చేస్తుంది. ఒక ఏమైనా కూరగాయలు తేవాలా ఆమెకి, లేకపోతే ఈ కరెంట్ బిల్ ఏమైనా వచ్చేస్తుంది. ఏమైనా ఒకటి వస్తుంది అక్క, నేనేం చేస్తుంది చెప్పు. నువ్వు ఈడ ఉండవా, నీ ఇంటి దగ్గర పాయింట్ ఏమి మీ బీక్ వచ్చింది. మ్యాంగో అక్క వచ్చింది. అవును మంచి పొద్దునే లేసి వచ్చింది చూడలే. అక్కో ఏం ఇంచెప్కే వచ్చేసింది. అట్లా మాట్లాడుకొని వస్తుంది. అట్లే మీ ఇంటి దగ్గర పోయింది కదా, ఆయక్ని మాట్లాడుకొని అట్లే వస్తుంది. ఏం చేస్తా ఉండ్రి వాళ్ళిద్దరునా? నైట్ వేసుకొని ఉండమ్మా, నైట్ వేసుకొని తల్లి కూతురు ఏమో మాట్లాడుకొని ఉండ్రి. జయక్క చెప్పు మంచి. ఏం జయక్క ఇట్లుండవు, ఏం ఒళ్ళకి పట్టలేదా? మక్కాయాల ఒకతరా అయింది. ఏం లేదు మంచి, ఏం లేదు, సుస్థ అవుతా ఉంది దానికే. అవునా సుస్థ అవుతా ఉందా? హాస్పిటల్ కన్నా పోరాక్కో. పోయిసి రావాలా మంచి, పోయిసి వస్తాను ఇప్పొద్దే. సరే కూకో రా మంచి, పాప మేళ నిలుచుకొని ఉండవు. అక్క రేణక నువ్వు కూకో. ఏం మంచి ఇప్పకొచ్చింది? జయక్క అది చక్కెర తీసుకొనాల్సి ఉండే, దానికే నువ్వు 100 రూపాయలు ఇవ్వాల కదా, అట్లా తీసుకొని అట్లా చక్కెర తీసుకొని పోతాము అని ఇప్పకొస్తున్నాకు. నువ్వు 100 రూపాయలు ఇచ్చిస్తే అట్లా పోయిసి 100 అంగడిలో కాక అంగడిలో చక్కెర తీసుకొని అట్లే పోతానక్క. మంచి నా దగ్గర ఇప్పుడు లేదులే, ఇస్తాను సాయంకాలం ఇచ్చిస్తాను మంచి. ఇప్పుడు లేదు, మా యజమానప్పుడు రానే ఫస్ట్ 1 దగ్గర 100 రూపాయలు తీసుకొని సాయంకాలం నేనే నీ ఇల్లు దగ్గరకు వచ్చి ఇచ్చిస్తాను మంచి. ఇప్పుడు లేదు మంచి. అవునా సరే కాయ, సాయంకాలం వచ్చి ఇచ్చేటట్లయితే ఇస్తా. జయక్క నీకేం బేజారు లేదంటే ఒగ్గల సక్రి అక్క, ఇప్పుడు ఒగ్గల సీయే. సాయంకాలం నువ్వు కాస్త ఇస్తావు చూడే, అప్పుడు నేను సక్ర తీసుకొని అట్లే నీకు ఒగ్గలాసి ఇచ్చిస్తాను. అవునా నేను సక్ర తేలేదు మంచి, సక్ర మా ఇంట్లో నీకు ఖాళీ అయిపోయా. అవునా సరే ఇడక్కయ్య పోని చూడి ఒక గ్లాస్ ఏమైనా ఉందేమో. నాకు టీ కాఫీ తక్కపోతే ఉండే కయ్యలేదు, టీ తక్కుతామంటే సక్కరే లేదు, దానికి వస్తే ఆడుకొని అట్లా పోతాము అనేసి. నువ్వు చూస్తే కాసులు లేదంటా ఉండవు, సక్రను లేదంటా ఉండవు. ఏం చేస్తుందో ఏమో. లేకపోతే నోరంతా ఎండుకోపోతుంది అక్కో. పొద్దున ఇంకా ఎంత నీళ్ళు తాగిండని తెలిసిన, అయితే నువ్వు నోరెంత ఎండుతూనే ఉంది. రేణక్క ఏమది శైలా? ఇంచే ఊరికే కూకనుండే, అట్లే ఊరికే కూకొని అలతానే దానిపైన కండ్లు పడదింది. ఈ మంచి కండ్లు సరిలేదు ఫస్టే. ఇప్పుడు నువ్వు జ్యూస్ ఎంత తాకుంటుందేమో. దేనిపల్లి ఆశ పెట్టుకొని ఉండాను. అప్పా దేవుడా, తాకుంటే మంచిదైతుంది అది. మంచియా ఇది ఆపల్ జ్యూస్లే, ఆపల్ జ్యూస్ జయ్యికెత్తుకో. అయ్యో చెప్పేసక్కదప్ప, ఏం జయ్యేసేసిందా ఇది? నేను చేయలేదు, మా ఇంట్లో వేయాల్సేసి. నేను మా ఇంట్లో ఆపల్ ఎవరు తెచ్చిస్తారో, నేను చేయలేదు. వాళ్ళ ఇంట్లో పాపం ఇవాళ ఆపల్ ఎంత తెస్తారు వాళ్ళు. ఇది మా ఇంటిది, మేము తెచ్చిండేది ఆపల్. ఆపల్ తెచ్చేసి జ్యూస్ చేసుకొని చెయ్యికి ఒక గ్లాస్ ఇస్తామని చెప్పుకొని వస్తే అదేమో తాగలేదు. చూస్తా ఇరేనికి ఎట్లా చెప్తా ఉంది. వాళ్ళ ఇంట్లో యాల వస్తుంది, వీళ్ళ ఇంట్లో ఏం ఎప్పుడు చూస్తాను ఆపల్లో తింటా ఉంటారు రెండు వీళ్ళు. బిత్రి బిత్రి ఎట్లా చెప్తాను చూడి. ఏమో కోడంగి వాళ్ళ అమ్మ ఎత్తుకొని వచ్చింది అనేసి జ్యూస్ తెచ్చుకొని ఎత్తుకొని వచ్చింది. ఇంత బిల్డప్ ఇస్తుంది, బిల్డప్ అని నాకి అనేసి ఎత్తుకొని వచ్చింది. బిల్డప్ ఇచ్చేదానికి
అవునా జయక్క తాగలేదా? నాకు ఇయ్యకపోని నేను తాగుతాను. మంచి నేను తాగుతానే. నువ్వు తాగుతావా? సరే ఉండక్క, నేను వంతి ఇంత తాగిస్తే నీటికొక ఇంత ఇస్తానుండు. ఆహా చల్లగా ఉంది జయక్క. మంచి నేను తాగల మంచి, ఇంత ఎంత తాగు. అయ్యా ఇస్తాను ఉండక్క, నాకు నోరెంత ఎండుతా ఉంది. మంచి ఇస్తానుండు. చల్లగా ఉంది జయక్క. రేణక్క ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎత్తుకొని వచ్చిందేమో, చల్లగా ఉంది. మంచి నాకు ఇయ్య మంచి. అది ఏం ఆడతావు జయక్క నువ్వు? ఏమి ఎప్పుడు తాగలేదా? తీసుకోమ్మా. నాకు చెప్తుంది ఏమి ఎప్పుడు తాగలేదా అనేసి. ఇది ఎప్పుడైనా తాగింటే కదా, ఎంతోటి తాగింది చూడి, ఇంతెంత తాగుతానని ఎంతోటి తాగింది. ఏమో నా పుణ్యానికి ఇంత నా ఇచ్చింది కదబ్బా. ఏమో కాలిసేస్తుంది అనుకుని ఉంటే పర్వాలేదు, ఇంత నా ఇచ్చింది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండారు? ఎందరూ బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లా వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుందనేసి ప్లీజ్ కామెంట్లో చెప్పండి. మా జయ్యక్క 100 రూపాయలు ఇవ్వాల నాకు. దానికే నేను దానికి నా ఉన్నై వీడమాటే అనేసి నేను పడిండాను. దీనికి 100 రూపాయలు ఇచ్చింది ఏం మంచిదయ్యిందక్కో. యాలు చెప్పండి, 100 రూపాయలు ఇచ్చేదానికి అడుకొని వస్తాను. ఎప్పుడు ఇస్తావక్క అనుకొని చూస్తే వీళ్ళింట్లో ఏమైనా తినకుంటుందక్క. దానికి దాన్ని తినుకొని అట్లా పోయిస్తాను. ఏమక్కయ్యా మీరు ఇచ్చిండరా ఇట్లా ఎవరికైనా అప్పు? అప్పేమైనా ఇస్తే ఇట్లా వసూలు చేసుకోండా, అప్పియండా. ఆమెకి వాళ్ళ ఇంట్లో పోయి తినేది తాగేదంతా చేస్తూ ఉండండా.